మాఘ పురాణం మొదటి అధ్యాయం. శ్రీకరమైన బదరికా వనమునందు ఒకప్పుడు మునివరులు అందరును గూమిగూడి సౌత పురాణికుని గాంచి భక్తి వినయంబులను సూచించిన అనంతరం పరమ భాగవతోత్తమ మీ వలన సమస్త ధర్మములను అష్టాదశ పురాణములను వేదాంగ శాస్త్రములు విని ఉంటిమి. అయినను పుణ్యప్రదమైన పురాణ శ్రవణము ఎన్ని మారులు చేసినను తృప్తి కలగదు కదా. ఇది మాఘమాసం అగుటచే మాఘపురాణం తప్పక ఆలకింపవలెనని భ్రాంతిగా ఉన్నది. మా విన్నపములను మన్నించి ఇంకొక మారు ఈ మాఘపురాణమందడి స్నాన దాన ధ్యాన వ్రత ప్రభావతి ఇతిహాసంబులు తెలుపుడని ప్రార్థించిరి. సూత మహర్షి ఇంతట మందహాసములు చేసి, భక్తులారా, మీరు శ్రవణానందముగా కుతూహలమంది అడిగినప్పుడు నేను కాదందున అటులనే చెప్పదము ఆలకింపుడు. అనంతముకు ఈ సృష్టియందు మానవ జన్మ ఉత్తమమని పెద్దలందరూ జీవి వివిధ శరీరమును దాల్చి పలువిధ బాధల నుండి గిట్టుచు పుట్టుచు పతనమగుట కంటే జన్మరహత్యము పొంది పరమేశ్వరుడిను ఐక్యమందుట ఆధ్యాత్మిక చింత అత్యవసరము. భక్తి జ్ఞాన వైరాగ్యములు సిద్ధించుటకు మనోవాక కర్మలను మోక్ష మార్గమును సాధింపవలేను. అందులకు మాఘమాస వ్రత ధ్యాన దానములు సాధములు. సంవత్సరమందలి 12 మాసములలో వైశాఖము, శ్రావణము, కార్తీకము, మాఘమాసములు దైవ కార్యములకు చేయుటకు చాలా పవిత్రమైనవి. అష్టాదశ పురాణాలలో స్కంద పద్మ పురాణములందు వివరించిన మాఘమాస మహిత్యమును విడదీసి ఉన్న శంకరుడు గౌరికి చెప్పినట్లు, బ్రహ్మ సరస్వతి నారదులకు చెప్పినట్టు వాణి సచీదేవి మొన్నగు సాత్వికులకు వివరించను. క్రమముగా లోకమును ప్రచారమై ఉన్న పరీక్షితునకు సుఖయోగి చెప్పిన తెరంగున నేను మీకు తెలుపుచున్నాను. ఈ మాఘమాస వ్రతములు ఏ కులము వారినను స్త్రీ బాల వృద్ధ పురుష భేదములు లేక ఆచరింపవచ్చును. ఓ మునులారా, శ్రీ విశ్వ భగవానుని పుత్రులోని వాడినను వశిష్ఠ మహాముని సూర్యవంశపు రాజులకు పురోహితుడై జగద్గురు గాంచి ఉండెను. సూర్య కుల క్షత్రియ రాజులలో ఒక్కడు ధైర్య శౌర్య స్థైర్య గంభీర త్యాగ దాన ధర్మశీలులై యశోధనులైన విషయంలో లోక విదితము ఆ భూపాలులో ఉన్న దిలీపుంగడను రాజుకలడు. దిలీపుండు ఒకనాడు మృగయు వినోదముగా నడువుల కుంభోచుండ వారి వెంట కవి గాయక వంది మాగధ పురోహిత శిల్ప వృత్య బృందములను ప్రయాణమై వనములకు పోయిరి. అటనొక వడ్డీ కుటీరమును ఆ దిలింపుడు నుంచి తాసనము అలంకరించి ఉన్న వశిష్ఠ మహామునికి సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించి, మహానుభావ, మీరు దేవ పురోహిత్యము సయు విశ్వకర్మ భగవానుని పుత్రుడవు, సకల విద్యా సారంగుడవు, మాకు ప్రత్యక్ష భగవానుడవు. నేను విశ్రాంతిగా నీ వనమును ఉంటిని కదా. 2-3 దినములలో మాఘమాసము ప్రవేశింపబోచున్నది. దయ ఉంచి మాఘ పురాణమును గురించి వివరింపుడని అర్థించెను. ఆశ విని మునివరుడు సంతసించి, రాజోత్తమ, నీవు కోరిన కోరిక నాకు మందహాసము. శివకేశవులకు ప్రియమైన మాఘమాసము మహాపవిత్రమైనది. యజ్ఞయాగములు దాన ధర్మములు జపతపములు మున్నగు ఏ పుణ్యకార్యములు ఆచరింపకపోవటయే గాక పంచమహాపాతకములు చేసిన వారినను మాఘమున నది నందులకు మునిగిన వారు సమస్త పాపముల నుండి విముక్తులు అవుతారు. ఇహపరంబుల నందు పరమ పవిత్రమైన మాసం. మాఘ స్నాన దాన జప వ్రతాదులను గురించి సవిస్తరముగా తెలిపెదను. శ్రద్ధాలుడై వినము. పుష్యశుద్ధ ఏకాదశి నుండి మాఘశుద్ధ ఏకాదశి పర్యంతము మాఘమాసముగానే పరిగణించి రాత్రి 4వ జామునందే నిద్ర మేల్కొంచి శుచులై దాన ధర్మములు చేయుట మంచిది. పగలంతయును ఉపవాసించి నక్షత్ర దర్శనం అనంతరం భుజించుట శ్రేయస్కరం. ఈ వ్రతాచరణ మాసమంతయు భూశయనము చేయుచు శారీరక భోగములు ఆశింపగా దైవ భక్తి కలిగి ఉండి మాఘశుద్ధ ఏకాదశులు పర్వదినమంతయు ఉపవాసం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణ సహితముగా భోజనములు చేసిన వారికి వ్రతఫలము సిద్ధించును. ఆ విధముగా వ్రతము చేసిన వారిలో నాకు గంధర్వుని చరిత్రను తెలుపదము వినుము. మాఘ పురాణము మొదటి అధ్యాయం సంపూర్ణం. శివకేశవులు ప్రీతికరమైన మాసం. సూర్య భగవానుడికి ప్రీతికర
ప్రీతికర మాసం. ఈ మహిమాన్విత మాసాన్ని కుదిరిన రోజు నదీ స్నానం ఆచరించి నమస్కరించుకోవాలని అందరికీ వినంతిస్తున్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ మాఘ పురాణాన్ని ప్రతిరోజు నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నా ఈ భక్తి ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ జ్యోతి భక్తి బ్లాగ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి 2వ పురాణ అధ్యాయంతో మీ ముందు ఉంటుంది జ్యోతి భక్తి బ్లాగ్స్.